వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రెస్ మీట్. ఆక్వాకల్చర్ అంటే రెండు రకాలు, ఒకటి రొయ్యల పెంపకం, ఒకటి చేపల పెంపకం. చేపల పెంపకం వచ్చి దేశంలోని అన్ని ప్రాంతాలకి కూడా ఆంధ్ర మచిలీ కాశ్మీర్ వ్యాలీ తప్ప భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే మన చేపలు అందుబాటులోకి ఉంటాయి. అది మన రాష్ట్ర రైతాంగం యొక్క గొప్పతనం. అలాగే రొయ్యలు వచ్చేటప్పటికి కంప్లీట్గా విదేశాలకు ఎగుమతి, 95% విదేశాలకే ఎగుమతి. సో ఈ ప్రధానమైన రంగం పెట్టుబడి చాలా ఎక్కువగా ఉంటుంది. రిస్క్ సాగు అనేది ఒక 20 నిమిషాలు ఏరియేటర్ నడకపోతే మొత్తం 100% రొయ్యలు కూడా డ్యామేజ్ అయిపోతాయి. అంటే పవర్ సప్లై చాలా ఇంపార్టెంట్. సో అటువంటి రిస్క్ కల్చర్ని చేస్తూ కూడా ఎక్కడో అనేక దేశాలకు విదేశాలకి రొయ్యలను అందిస్తున్న రైతులు మన రైతులు. దీన్ని దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా యాప్సెడా అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అథారిటీకి ముఖ్యమంత్రి గారే చైర్మన్గా ఉంటారు. అలాగే మత్స్యశాఖ మంత్రి గారు ఒక వైస్ చైర్మన్గా, అలాగే రైతుల ప్రతినిధి ఒక వైస్ చైర్మన్గా, 2 వైస్ చైర్మన్లతో అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ దీంట్లో ఒక మెంబర్గా, మరలా రైతుల ప్రతినిధుల మెంబర్లుగా యాప్సెడాని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే ఫీడ్ కంపెనీలు వాళ్ళ ఫీడ్ ధర పెంచాలన్నా, లేకపోతే యాంటీబయాటిక్స్ వినియోగం విషయంలో కానీ, లేకపోతే సీడ్ క్వాలిటీ సీడ్ సప్లై విషయంలో కానీ, ఇవన్నీ కూడా రొయ్యల ధరల విషయంలో ధరలు పడిపోయినా కూడా వీటన్నిటిలోనూ యాప్సెడా నియంత్రణలోనే జరగాలి. యాప్సెడా మీటింగ్లో నిర్ణయించిన తర్వాత మాత్రమే ఫీడ్ ధరలు రేట్లు పెంచడం జరగాలి. కానీ రాష్ట్రంలో కరెక్ట్గా 2 నెలల క్రితం రొయ్యల మేతల కంపెనీలు ₹4 ఏకపక్షంగా యాప్సెడా మీటింగ్తో ఏమాత్రం సంబంధం లేకుండా ₹4 పెంచినాయి. అప్పుడు ఎక్కడా కూడా యాప్సెడా తరపు నుంచి యాక్టివ్గా ఉండవలసిన మత్స్యశాఖ మంత్రి గారు కానీ, యాప్సెడా వైస్ చైర్మన్ కానీ, లేకపోతే చైర్మన్గా ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు కూడా రెస్పాండ్ కాలా. ఎప్పుడైతే రెస్పాండ్ కాలేదో ఇప్పుడు మళ్ళా 3-4 రోజుల నాడే ఇమీడియట్గా వెన్నామి రొయ్యలకేమో కేజీకి ₹8, టైగర్ రొయ్యలకేమో కేజీకి ₹10 ఒకేసారి పెంచారు. ఒకేసారి పెంచిన వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి గారు, మత్స్యశాఖకు కూడా ఆయనే మంత్రి గారు, ఇప్పుడు యాప్సెడాకి కూడా ఆయనే. కాబట్టి ఆయన ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతున్నాము, మత్స్యశాఖ కమిషనర్ నోటీస్ ఇస్తున్నారు, యాప్సెడాతో సంబంధం లేకుండా ప్రైవేట్ కంపెనీలు ఎలా ధరలు పెంచుతాయి. ఇప్పుడున్న పరిస్థితిలో ఆల్రెడీ రొయ్యల సాగు సంక్షోభంలో ఉంది. యుద్ధం ప్రభావంతో రొయ్యలు ఎగుమతులు సరిగా వెళ్ళగా కొనుగోలుదారులేమో ధరను తగ్గించారు. ఈ సంక్షోభంలో మేత ధరలు పెంచితే రొయ్యల రైతులు సంక్షోభంలోకి వెళ్తారు అని మంత్రి గారి ప్రకటనలోనే ఉంది. ఇదే ప్రకటన మరి యాప్సెడా ముఖ్యమంత్రి గారే చైర్మన్గా ఉన్న యాప్సెడాతో సంబంధం లేకుండా యాప్సెడా నియమ నిబంధనల్లో ఫీడ్ ధర పెంచాలి అంటే యాప్సెడాలో చర్చించి కంపెనీల ప్రతినిధులు, రైతుల ప్రతినిధులు, అధికారులు మొత్తం అందరి సమక్షంలో చర్చ జరగాలి.